ఫ్రెండ్స్, ఒక మనిషికి కానీ, ఒక దేశానికి కానీ, లేదంటే ఒక వ్యక్తికి కానీ, ఎవ్వరికైనా సరే ఓ నిజమైన స్నేహితుల విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మన వెనకాలే ఉండి, "యెస్, నేనున్నాను నీకు మిత్రమా" అంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారని మీరనుకుంటే, ఇప్పుడు మన భారత్ పరిస్థితి అలాగే మారిపోయింది. జరిగిన విషయం ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూతపడిపోయింది. మీరిక్కడ ఈ మ్యాప్‌ని గమనించండి. ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఉన్నది కాస్త మొత్తం ఇరాన్ చేతుల్లో ఉంది. అయితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ప్రపంచ దేశాలకి సముద్రం ద్వారా వాళ్ళ ఒక చమురు పంపించాలి అంటే ఇరాన్ ఆపేసింది. ఎందుకు? ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య గొడవలు ఎలా ఉన్నాయంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్నట్టుగా ఉంది. దీనికి తోడు ఒమన్ పోర్ట్ ఉంటుంది. అంటే ఒమన్, యుఏఈ, అలాగే బహ్రెయిన్, కువైట్, ఖత్తర్ ఇలాగ దొరికిన చోట దొరికినట్టుగా ఇరాన్ దాడులు చేస్తుంది. అలాగే వాళ్ళు చేసేది ఏంటి అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని మూసివేయడం. అసలు నిజం చెప్పాలి అంటే ఇరాన్ చేతుల్లో ఉన్న బ్రహ్మాస్త్రమే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఇది మూసివేసేస్తారు కాబట్టే అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇంకొక ద్వారం ఏదన్నా ఆలోచించుకుని ఉండుంటే బాగుండేది పైప్ లైన్స్‌లో వేసుకుని. కానీ ఆ అవకాశం వాళ్ళు లేకుండా ఇప్పుడు ఇరాన్‌ని కెలికారు. ఇరాన్ ఏమో మొత్తం ప్రపంచ ఆర్థిక పరిస్థితి అంతా కూడా అతలాకుతలం అయ్యేటట్టు చేసేస్తుంది. అయితే మరి ఇప్పుడు మన భారత్‌కి ఎలాగ ముడి చమురు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆపదలో ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడని చెప్పాను కదా! ఇప్పుడు మన భారత్‌ని ఆదుకోవడానికి రష్యా రంగంలోకి దిగింది. కేవలం భారత్ మాత్రమే కాదు, భారత్‌ని, చైనాని ఆదుకోవడానికి రష్యా రంగంలోకి దిగింది. అయితే చవక ధరకి రష్యా మేము మీకు చమురుని సప్లై చేస్తాము అని చెప్పింది. ఒకప్పుడు గర్వంతోనూ నేనే టాప్‌లో ఉండాలి అన్న ఒక అహంభావంతో ట్రంప్ విర్రవీగి భారత్‌ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి రష్యా దగ్గర నుంచి చమురుని కొనిపించడం ఆపేస్తాను అంటూ చేయటం అయితే జరిగింది. అయితే ఇక కొన్ని పరిస్థితుల వల్ల భారత్ కూడా రష్యా దగ్గర నుంచి ముడి చమురుని కొనుగోలు చేయడం తగ్గిచ్చేసింది. కానీ ఇక ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒక పక్కన యుద్ధం జరుగుతుంది. మరొక పక్కన చమురు కోసం ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. మన భారత్‌కి ఉన్న నిల్వల ప్రకారం ఒక 30-45 రోజుల వరకు కూడా చమురైతే అందుతుంది. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? రష్యా రంగంలోకి దిగింది. మేము చవక ధరకే భారత్‌కు ముడి చమురును సప్లై చేస్తామని అస్సలు మీరు బాధపడాల్సిన విషయమే లేదని ఇప్పటికే నౌకల్ని రిలీజ్ చేసింది. అయితే మరి రష్యా దగ్గర నుంచి పంపిస్తుంటే మరి మనకి రాదు. మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఉండదా అంటే ఉండదు. వేరే రూట్ నుంచి వస్తుందనమాట. సో, ఇంకప్పుడు మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌తో సంబంధమే లేదు. మనకి వేరే రూట్ నుంచి చమురనేది వచ్చేస్తుంది. సో, కొన్ని లక్షల బ్యారియర్‌ల చమురనేది బయలుదేరింది రష్యా నుంచి భారత్‌కు రావడానికి.